ఎవరివన్ అందరికీ హ్యాపీ నవరాత్రి. మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి. మీకైతే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి కదా మన ఛానల్లో. ఈరోజు అయితే నేను కోటిలో ఉన్న శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళది 72 ఫీట్స్ అమ్మవారు అనమాట. చాలా పెద్ద ఉంటుంది, పెద్ద ఉంటుంది. మనకి హైదరాబాద్ గణేష్ 69 ఫీట్స్, ఇది 72 ఫీట్స్. వీళ్ళు ఎప్పటి నుంచో పెడతారు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమాత అని అయితే పేరు. వీళ్ళది వచ్చేసి కోటి దగ్గర ఉంటుంది. నేను మీకు వీడియోలు అయితే చూపిస్తాను, ఎక్కడ స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. మనకి ఈడ కనిపిస్తుంది కదా చాదర్ఘట్ చౌరస్తా. ఇది ఇక్కడ నుంచి టువార్డ్స్ కోటి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇంకో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అంగో అది చాదర్ఘట్ చౌరస్తా. ఇట్లా వెళ్తే మనకి కోటి, మనకి ఈ రూట్లో రైట్ సైడ్లో అయితే అమ్మవారు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఇంత పెద్ద ప్లేస్. ఇంకా మొత్తం రెడీ కాలేదు అనుకుంటా, రెడీ అవుతుంది అమ్మవారు అయితే. ఇక్కడ వీళ్ళు దగ్గర ఒక 26 ఇయర్స్ నుంచి అయితే పెడతారు అమ్మవారిని. ఎప్పుడు పెట్టినా సరే ఇట్లా పెద్దదే పెడతారు, చాలా పెద్దది పెడతారు, మొత్తం మట్టితోనే, ఈకో ఫ్రెండ్లీ. పోయినసారి మీకు వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో. ఈ అమ్మవారి నిమజ్జనం అప్పుడు మనం వచ్చి వీడియో కూడా తీసిన నేను. ఇంకా మొత్తం రెడీ కాలేదు. ఒకసారి అమ్మవారిని చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఫేస్ దగ్గర ఒక మనిషి మనకి ఫేస్ అంతా ఇట్లుండు అంటే అమ్మవారు ఎంత పెద్దగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 72 ఫీట్స్ అనమాట. దీనికి ఆర్గనైజర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ అన్న. ఒక్కసారి చూడండి. ఇంకా మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయితే కాలేదు, అవుతున్నాయి. అంటే నిన్న రాత్రి వాన పడ్డది కదా, దానివల్ల వీళ్ళకి సెట్ కాకపోవచ్చు టైం అయితే. ఒకసారి వీళ్ళ అవుట్లుక్ చూపిస్తారండి. ఓకేనా? వీళ్ళ అమ్మవారి అవుట్లుక్ అయితే ఇదనమాట. కనిపిస్తుంది కదా 26 ఇయర్స్ దసరా నవరాత్రి సెలబ్రేషన్స్, 72 ఫీట్స్, వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత, గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర. ఇంకో అమ్మవారు అవుట్లుక్ అయితే ఇది. మనకి అక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు, సేమ్ ఇట్లయితే వస్తుంది అనమాట, మొత్తం మట్టితోని. అక్కడ ఉంది కదా పైన అమ్మవారు, సేమ్ ఇట్లనే కనిపిస్తుంది సేమ్ మనకి. వీళ్ళ అవుట్లుక్ ఇది. ముందుకు వచ్చేసి ఇంకో ఈ బ్యాక్ సైడ్ గల్లీలో అయితే పెడుతుండే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ సరిపోతలేదు, చాలా మంది వస్తున్నారు అని చెప్పి ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ నుంచి అయితే గ్రౌండ్లో పెడుతురు. ఈ గ్రౌండ్ కూడా అసలు లెక్కకి గ్రౌండ్ కూడా సరిపోదు, ఎంత పెద్ద ఉంది చూడండి గ్రౌండ్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా జనాలు పబ్లిక్ అయితే నిండిపోయి ఉంటారు. ఒక్కసారి అమ్మవారిని అయితే చూద్దాం. మనకి పైన అయితే వారాహి మాత సేమ్ ఇంకో ఇక్కడ ఉంది కదా, సేమ్ ఈ టైప్లో వారాహి మాత పైన. కింద వచ్చేసి అమ్మవారు, కింద సింహము. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అవుతుంది అనుకుంటా రాత్రి వరకు. అక్కడ అమ్మవారు సింహం సేమ్ ఇట్లా. మీరు కూడా ఇక్కడికైతే విజిట్ కావాలి. విక్టోరియా ప్లే గ్రౌండ్స్ అని కొడితే ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వస్తుంది. మీకు ఈ గ్రౌండ్ కూడా కనిపిస్తుంది చాదర్ఘట్ చౌరస్తా దగ్గరనే. చాదర్ఘట్ చౌరస్తా దాటగానే మీకు రైట్ సైడ్లో గ్రౌండ్ కనిపిస్తుంది. విక్టోరియా ప్లే గ్రౌండ్స్ ఇజామియా బజార్ అని కొట్టంగానే వస్తుంది మీకు. మీరు కూడా ఇక్కడ రావాలి, విజిట్ కావాలి, ఫ్యామిలీతో అందరు విజిట్ కావాలి, చూడాలి, మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు అమ్మవారిని కూడా మొక్కుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి. అండ్ మీకు ఇట్లా డైలీ ఈ నవరాత్రి డైలీ ఒక వీడియో అయితే పెడతాను, మ్యాక్స్ అయితే ట్రై చేస్తాను. డైలీ ఎక్కడెక్కడ ఏ అమ్మవారు బాగుంటుంది ఏందనేది నేను మీకు వీడియో చేసి పెడతాను. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మన ఛానల్ని అయితే షేర్ చేయండి.